ఎన్డీఏ 3 ఇవాళ సమావేశమైంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు బీజేపీ, టీడీపీ, జేడీయూతో పాటుగా ఇతర భాగస్వామి పక్షాలన్నీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమై ప్రధానమంత్రిని పార్లమెంటరీ పార్టీ నేతగా, ఎన్డీయూ నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం రాష్ట్రపతికి అన్ని పార్టీలు కలిసి వాళ్ళ నేతగా ఎన్నుకున్నట్టు లెటర్ కూడా ఇచ్చారు. అయితే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం జరిగినప్పుడు సుదీర్ఘంగా మాట్లాడిన మోదీ చాలా అంశాలు ప్రస్తావించారు. వాటిలో కొన్ని అంశాలు అంటే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి వేరియేషన్ చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి వేరియేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది ఆయన మాటలను బట్టి. దానికి తోడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తోడయ్యారు. చంద్రబాబు నాయుడు సెకండ్ హైయెస్ట్ పార్టీగా ఉన్నారు కాబట్టి ఈ జోడీ ఎలాంటి పరిపాలన ఇవ్వబోతోంది, కొత్త కొత్త మార్పులతో ఉంటుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది మోదీ గారి ప్రసంగం చూసినప్పుడు. గుడ్ గవర్నెన్స్ అనేది సెంట్రిక్గా తీసుకొని అవినీతికి తావులేని పాలన అందించాలి. గుడ్ గవర్నెన్స్, అభివృద్ధి, ఈ మాటలే మాట్లాడారు. గుడ్ గవర్నెన్స్, వికాస్, ఈ రెండు బేసిక్గా తీసుకొని పరిపాలన వెళ్ళాలి, దేశం ముందుకెళ్ళాలి అంటూ అవినీతికి తావులేని పరిపాలన అనేది అఫ్కోర్స్ బీజేపీ మొదటి నుంచి అదే చెప్తోంది. అయితే ఇవాళ ఇది ఏ స్థాయిలో చెప్పారంటే మంత్రి పదవులకు సంబంధించి ప్రధానమంత్రి ఎంపీలను హెచ్చరించారు కూడా. మీ దగ్గరికి వాడొస్తాడు, వీడొస్తాడు, మీది లిస్టులో పేరుంది, లేకపోతే నేను పెట్టిస్తాను లిస్టులో మీ పేరు రాపిస్తాను, మంత్రి పదవులు ఇప్పిస్తాను అని మిమ్మల్ని మాయ చేసే మాంత్రికులు వస్తారు. ఎవరి మాటలు నమ్మొద్దు, ఎవరిని దగ్గరికి రానివ్వద్దు, వస్తే గీస్తే మా దగ్గర నుంచే మీకు పిలుపు వస్తుంది డైరెక్ట్గా, అంతే తప్ప మధ్యలో ఎవరి మాటలు వినొద్దు అని చెప్పి హెచ్చరిక చేశారు. అంటే ఏ స్థాయిలో ఉంది బ్రోకరిజం, పొలిటికల్ దళారీలు ఏ స్థాయిలో ఉన్నారు అని చెప్పడం కోసం అది చెబుతూ ఇది చెప్పారు. ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఇవి కూడా జరుగుతాయి, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పారు. సో ఎందుకు మోదీ ఆ స్థాయిలో మాట్లాడారు, ఎవరిని అనుమానిస్తున్నారు, అలాగే సిస్టమ్ ఎందుకు ఇంత కరప్ట్ అయిపోయింది అనే దాని మీద ఆయన దృష్టి సారించారా అనే దాంతో పాటుగా మంత్రి పదవుల మీద, అలాగే ప్రభుత్వంలో భాగస్వామ్యం మీద, ప్రభుత్వం నడవాల్సిన విధానాల మీద, భాగస్వామ్య పక్షాలతో ఎలాంటి సంయమనంతో ముందుకెళ్లే విధానాలు ఉంటాయి, ప్రత్యేకించి సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకటవ భాగస్వామ్య పక్షం తెలుగుదేశం, అలాగే బీహార్ నుంచి ఉన్న నితీష్ కుమార్ జేడీయూ, ఈ రెండు పార్టీలు పెద్ద పార్టీలుగా అవతరించాయి కాబట్టి ఈ రెండు పార్టీలను ఎలా ముందు కలుపుకొని తీసుకెళ్ళబోతున్నారు. బీహార్ అప్పుడే మొదలెట్టింది మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని, ఎందుకంటే వాళ్ళ దగ్గరలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దగ్గరలో ఆ డిమాండ్ మొదలెట్టినట్టు కనబడుతోంది. సో ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇవాళ సమావేశం మనం చూస్తే చంద్రబాబు నాయుడుకి విపరీతమైన ప్రయారిటీ కనిపించింది. రాజ్నాథ్ సింగ్ తర్వాత ఆయనే ప్రపోజ్ చేశారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పేరుని ప్రపోజ్ చేశారు. చాలా ఎక్కువసేపు కూడా మాట్లాడారు. ఎక్కువసేపు మాట్లాడుతూ ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్, అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో భారత సుస్థిరత, భారత స్థానం, సో వీటన్నిటి మీదనే సహజంగానే చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగానే అన్ని అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్సు, డెవలప్మెంట్ ఓరియంటేషను, వెల్ఫేర్ ఓరియంటేషను, తర్వాత విదేశీయంగ విధానము, వీటి మీదే స్ట్రెస్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత మోడీ కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన 1-2 సార్లు తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ కూడా పేరుకు పవనం కానీ అది సునామీ అంటూ పవన్ కళ్యాణ్ కూడా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ చూసినప్పుడు మనకి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త శకం ప్రారంభమైంది. మళ్ళీ ఇదొక అద్భుతమైన కాంబినేషన్ కలిసింది. ఇది నిజానికి 2014లో కూడా కలిసింది, కానీ 2014 టర్మ్లో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో గ్యాప్స్ రావడం వల్ల, రాజకీయపరమైన విభేదాలు రావడం వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. ఈసారి మాత్రం అలా అవ్వదు అనే నమ్మకంతో చాలామంది ఉన్నారు. అది అవసరము, అవకాశము రెండు కలిసి ఉన్న కూటమి కాబట్టి ఈసారి ఎలా ఉండబోతోంది. పైగా ఏపీకి ఈసారి ఈ తీయటి
షుగర్ కోటెడ్ మాటలేనా, లేకపోతే ఏమన్నా నిధులైన ఎక్కువగా కాస్త పెద్ద చూపు చూస్తారా అనే ఒక